నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విర్రవీగితే మీకు ఏపీ అధికారులకు పట్టిన గతే మాజీ మంత్రి హరీష్ రావు. తిరుమల ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకొస్తాం సీఎం చంద్రబాబు. చంద్రబాబు స్వార్థ రాజకీయం జరగని తప్పుపై రాద్ధాంతం వైఎస్ జగన్. ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన పాలకొండ ఎస్డిపిఓ. విజయవాడ వరద బాధితులకు సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థులు నిత్యావసర వస్తువులు పంపిణీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు రెచ్చిపోవద్దని మాజీ మంత్రి బారస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో గత ప్రభుత్వంలో అధికారులు రెచ్చిపోయారు. ప్రస్తుతం సస్పెండ్ అవుతున్నారు. అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే అక్కడ అధికారులకు పట్టిన గతే మీకు పడుతుంది. మాపై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయలేదు అని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నాయని హరీష్ రావు అన్నారు. కృష్ణ జలాలు పరవళ్లు తొక్కుతున్న పొలాలు ఎండుతున్నాయి. సెప్టెంబర్ 1న పాలేరు జలాశయానికి 100 మీటర్ల దిగువన అవుతున్నా పూడ్చలేదు. సాగర్ నిండుకుంటలా ఉన్న ఆయకట్టు రైతులకు నీరందడం లేదు. గత ఏడాది ప్రకృతి కరువు తెస్తే ఇప్పుడు కాంగ్రెస్ కరువు తెచ్చింది అని హరీష్ రావు విమర్శించారు. సముద్రం పాలైనాయి. నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉన్నది. ఇన్ని నీళ్లున్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు? 3 మంత్రుల మధ్య సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి. 22 రోజులైంది కాలువకు గండిపడి. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడ్డది. ఇవాళ 23వ తేదీ. సరే, ఆ 1వ తేదీ వదిలిపెట్టిన ఇవాళకి 22 రోజులు. 22 రోజులు కాలువకు పడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో. 22 రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి? ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన దాదాపు ఒక 100 మీటర్ల దిగువన మరి ఆ కాలువకు గండిపడ్డది. ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండబెడతా ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడితే ఆల్మోస్ట్ 2వ తేదీ 3వ తేదీ కల్లా వర్షాలు తగ్గిపోయినాయి. వర్షాలు లేవు. గత 22 రోజులుగా ఏదో వర్షాలు పడ్డాయి, పని సాగలేదు అనే పరిస్థితి కూడా లేదు. 22 రోజులుగా ఏం ఇబ్బంది లేదు పనిచేయడానికి. చిన్న మరమ్మతు చేయకపోవడం అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఇది మంత్రుల సమన్వయ లోపం. ఈరోజు పరిస్థితి ఏంటంటే మా వీరయ్య గారు ఉన్నారు, అజయ్ గారు ఉన్నారు, మా ఎంపీ గారు రవి గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజు రైతుల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చూడండి ఎట్లా ఎండిపోతున్నాయో పొలాలు చూడండి దయచేసి. నెర్రలు బాచినాయి పొలాలు. ఒకవైపు కృష్ణానదిలో పరవళ్ళు దొక్కుతూ ఉంటే, సాగర్ నిండు కుండలాగా ఉంటే, ఇవాళ సాగర్ ఆయకట్టు రైతుల పొలాలు నెర్రలు బాచి ఎండిపోతూ ఉంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం, ప్రభుత్వం యొక్క చేతగానితనం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినటువంటి పరిస్థితి. ఇలా పాలేరు నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గం, వైరా నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గం, మధిర నియోజకవర్గం మొత్తం పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రైతులు నేలకొండపల్లి రైతులు ఎన్ఎస్పి కార్యాలయాన్ని ముట్టడించారు. కూసుమంచి, ఖమ్మం, వైరా, కల్లూరు అన్ని మండలాల్లో ఇవాళ ఎన్ఎస్పి ఆఫీసులను ముట్టడిస్తున్నారు స్వచ్ఛందంగా. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, రైతుల కడుపు మంట. రైతులు పార్టీలకు అతీతంగా పోయి ఎన్ఎస్పి కార్యాలయం ముందు ధర్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది.
బాధ కలిగేది ఏంటంటే పోయిన సంవత్సరమేమో వర్షాలు పడక సాగర్ ఆయకట్టుకు నీళ్లు లేక కరువు వచ్చి పడ్డది. పోయినసారి అట్లా నష్టపోయిన రైతులు నీళ్లు లేక పంట వేయక పడావు పెట్టుకున్నారు పొలాలన్నీ. ఈసారి ఏదో కాలం బాగైంది, సాగర్ నిండింది, కృష్ణాలో నీళ్ళు వచ్చినాయని ఆశపడితే ఈసారి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇట్లా ఎండిపోయేటువంటి పరిస్థితి. అంటే గత సంవత్సరమేమో ప్రకృతి తెచ్చిన కరువు అయితే ఈ సంవత్సరమేమో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు ఇది కాంగ్రెస్ యొక్క చేతగానితనం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి కరువు ఇది. ఎట్లా ఉందంటే ఒకవైపు వరదల్లో నష్టం, ఇంకొక వైపు సాగర్ ఆయకట్టుకు నీళ్ళందక పంట నష్టం, ముందు దగా వెనుక దగా, కుడి ఎడమల దగా దగా, కాంగ్రెస్ పాలనలో రైతు గుండె మంట బగబగ. ఇది పరిస్థితి ఈరోజు. అటు ప్రకృతి వైపరీత్యంతో పంటలు నష్టపోయి దుఃఖంలో ఉంటే, ఇంకొక వైపు ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఏముంది, ఒక గండి పూడ్చడానికి ఓ ఇంజనీర్ను పెట్టి, ఒక సీనియర్ ఇంజనీర్ను పెట్టి రాత్రింబవళ్ళు పనిచేయించి చేయాల్సిన పని. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఓ రొటీన్గా, అంటే ఎంత సీరియస్గా తీసుకోవాలి. కింద 2.5 లక్షల ఎకరాల పంట ఉన్నది. ఆంధ్రప్రదేశ్ది కలుపుకుంటే 3.5 లక్షల ఎకరాల పంట, కొన్ని లక్షల మంది రైతుల జీవితాలు. ఎంత సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి? అంటే మీకు పట్టింపు లేదు, అసలు ఏమాత్రం కూడా పట్టింపు లేదు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. 3 ఈ గండిబడ్డ కాలువ పక్క నుంచే పోతారు. రోజు ఖమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి 100 మీటర్ల దూరంలోనే పోతుంది. దాన్ని పక్కకెళ్ళే పోతున్నారు. మరి 23 రోజుల్లో కనీసం వీళ్ళు ఒక 10 సార్లు పోయొచ్చు ఉంటారు ఖమ్మం. ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు, ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ కన్సర్న్ కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా మంత్రులకు. ఇక మాట్లాడమంటే ఓ దునియా మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రులు. మేము ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం, మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా, అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం. డైలాగులు కొట్టమంటే వీరే డైలాగులు కొట్టరు. 22 రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కాదా నీకు? ఇక మాటలు మాట్లాడమంటే ఆకాశాన్ని వంచుతాం, సూర్యుడిని దించుతామని మాట్లాడతారు. గండి పూడ్చడం 22 రోజులుగా ఒక గండి పూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే, ఇది మీ నిర్వాకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా 9 మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది. 3 మంత్రులు ఉన్న జిల్లాలో 3 లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి. ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది? ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు. కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి. హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు. ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. అరే లక్షల మంది రైతులు అక్కడ. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐజీ ఆపై స్థాయి అధికారులతో సీట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నివేదికను బట్టి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వైసీపీ టీటీడీ బోర్డుని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని విమర్శించారు. గత 5 ఏళ్ల పాటు పవిత్రమైన తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారన్నారు. భక్తుల మనోభావాలకు విలువ లేకుండా చేశారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలని వాడుకున్నారన్నారు. స్వామివారంటే నమ్మకం లేని వారిని అక్కడ చైర్మన్లుగా పెట్టారని, టీటీడీ బోర్డు అనేది రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. తిరుమలను అన్ని విధాలుగా అపవిత్రం చేశారన్నారు. 5 ఏళ్లలో తిరుమల లడ్డు ఎలా ఉండేదో అందరికీ తెలుసని, 3 రోజుల్లో లడ్డు చెడిపోవటం, సువాసన లేకపోవడం, రంగు కూడా తేడాగా ఉండటం ఇవన్నీ అందరికీ తెలిసిందే అన్నారు. భగవంతుడికి తెలుసు ఇవన్నీ. వెంకటేశ్వర స్వామికి ఆయన కాపాడుకోగలుగుతాడు. ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేడు. మనం మలినం చేస్తున్నామనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. దాంట్లో నాకు ఏం సెకండ్ థాట్స్ లేదు. కానీ ఒక ప్రభుత్వ అధినేతగా
ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత. అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు. అందుకనే 2 రోజులు నేను అన్ని స్టడీ చేశాను. ఈఓ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం. 3-4 టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం. నేను కేంద్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళతో కూడా మాట్లాడాను. అదే సమయంలో ఇక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను. అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వరితో ఇద్దరితో మాట్లాడాను. మాట్లాడినాక ఒక కన్క్లూషన్కి వచ్చాం. ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత. ఎలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం. జరిగిన అపచారానికి, అపవిత్రతకి మేమందరం మీ విధంగానే బాధపడుతున్నాం, క్షోభ అనుభవిస్తున్నాం. కానీ ఎలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా దీన్ని టోటల్గా ప్రక్షాళన చేసి మళ్లీ పవిత్రతను కాపాడి మళ్లీ ఆ దేవుడికి పూర్వ వైభవం తేవడానికి, మనం పూర్వ వైభవం తేవడానికి కాదు, ఆయనే ఆ పూర్వ వైభవం కాపాడుకుంటాడు. మన వంతు మనమందరం కూడా నిమిత్త మాత్రులుగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే టీటీడీ 2 పార్ట్లు ఇక్కడ. టీటీడీ ఇప్పటికే ఒక ఆగస్టు 15న అంటే బ్రహ్మోత్సవాలకు మునిపే ఒక పవిత్ర యాగం చేస్తారు. తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులన్నీ క్షమించమని భగవంతుని కోరుకుంటూ ఆ యాగం చేస్తారు. 3 days చేస్తారు. ఆ యాగం చేశారు. అప్పటికే ఏవైతే ఏఆర్ కంపెనీ నుంచి, నేను చెప్పిన కంపెనీ నుంచి వచ్చినటువంటి గీ వచ్చింది, వాడేశారు. అది వారు చెప్పింది నాకు మార్నింగ్. అది వాడిన తర్వాత ఇవి శాంపుల్స్ పంపించారు, కంట్రోల్ చేశారు. కానీ ఇది వచ్చింది కాబట్టి నిన్న ఆగమ సలహా మండలి మీటింగ్ పెట్టుకున్నారు. చాలా సుదీర్ఘంగా చర్చించారు. ఆలయ ప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందో సుదీర్ఘంగా చర్చలు జరిగి వాళ్ళందరూ అనుకున్నది పవిత్ర ఉత్సవాల్లో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల, అనంటే వినడం వల్ల, వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహించాలని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ ఇది నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో శాంతి హోమం ఒక పూట నిర్వహిస్తూ వాస్తు పంచగవ్య ప్రోక్షణ చేపట్టి గోవు పాలు, గోమూత్రం, గోవు నెయ్యి, గోవు పెరుగు, గోవు పేడతో ఆరాధన చేసి ఆలయంలో అక్కడుండే దీంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధి అవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు. ఆ ప్రకారం రేపు ఒక్కరోజు 6 నుంచి 10 గంటల వరకు ఈ శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ ఈ కార్యక్రమాన్ని చేస్తారు. అదే మరిగా అన్ని టెంపుల్స్ లో కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఒక సాంప్రదాయం ప్రకారం, వాళ్ళ ఆగమ శాస్త్రం ప్రకారం ఆ టెంపుల్స్ లో కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి యాగాలు చేస్తారు. ఒకవేళ ఎవరైనా గానీ అక్కడ కూడా చేయకపోయి ఉంటే అవన్నీ కూడా చేసి పవిత్రతను కాపాడే విధంగా అన్ని టెంపుల్స్ లో చేయమంటున్నాం. అన్ని టెంపుల్స్ లో కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మనం వాడే ముడి సరుకులన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ కల్తీ నెయ్యిని వాడనే లేదు. ఇక అపచారానికి తావిక్కడ. తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విశ్వాసాలను దెబ్బతీశారు. కోట్లాది మంది భక్తులు మదిలో అనుమాన బీజాలు నాటుతున్నారు. ఇలా చేయడం దుర్మార్గమని, అన్యాయమని చంద్రబాబును మందలించండి.
ఆలయ పవిత్రను దెబ్బతీయొద్దని గట్టిగా చివాట్లు పెట్టండి. టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా నిస్సిగ్గుగా వ్యవహరించడం తగదని బుద్ధి చెప్పండి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అందేది. ఈరోజు 9 నెలలు 3 క్వార్టర్స్ అయిపోయినాయి. ఇంతవరకు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో పిల్లలు ఈరోజు కాలేజీల్లోకి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ యాజమాన్యాలు పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. బడులన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి. టోఫుల్ తీసేశారు. సిబిఎస్ఈ కూడా అదే బాటలో తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైచిలుకు పెండింగ్. మామూలుగా జనవరిలో బిల్స్, ఫిబ్రవరిలో ప్రాసెస్ చేసి మార్చ్లో మామూలుగా ఇస్తారు. మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది, అంతే. ఒక్క బిల్లు పాస్ కాల. దాదాపుగా 2,000 పైచిలుకు కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్. నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, సేవలు అందించే కార్యక్రమంలో వెనకడుగు వేస్తూ ఉన్న పరిస్థితులు. 104, 108 సిబ్బందికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు జీతాలు లేవు. ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే నాతుడు లేడు. గవర్నమెంట్ రంగంలో కడతా ఉన్న మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ, స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. తిరోగమనం. వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు. రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం 20,000 ఇస్తానన్నాడు, ఇంతవరకు రూపాయిల. అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తూ ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు. రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది. రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది. రైతులకు ఈ క్రాపింగ్ లేదు. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైపోతూ ఉంది. మళ్ళీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయ సలహా మండళ్ళు రద్దయిపోయినాయి. ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది, డోర్ డెలివరీ జరిగేది. ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. డోర్ డెలివరీ పెన్షన్ లేదు, డోర్ డెలివరీ రేషన్ లేదు. పారదర్శకత అంతకన్నా లేదు. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట, వాళ్ళ ఇళ్లకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట. పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ను పాలకొండ ఎస్డిపిఓ ఎం రాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించి ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సిఐ శ్రీహరి, ఎస్ఐ శివప్రసాద్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మూసేసి లేకపోతే బాగు చేయించి దాన్ని కొద్దిగా మెయింటెనెన్స్ మేడం మీద ఇవన్నీ చూసుకోవాలంటే మేడం మీద వాటర్ స్టాగ్నేట్ అయిపోయి అందులో పాడైపోతుందని చెప్పి రిస్క్ ఉందంటే రిస్క్ ఒకసారి
బాగున్నారా పిల్లలు చదువుతున్నారా రాయన మంచి ఈ పోలీస్ స్టేషన్లో రాజునాయుడు ఎస్ఐ చేసినప్పుడు పైన ఎస్పీ గారు వచ్చి బాపట్ల జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ విజయవాడ వరద బాధితులకు 3,40,000 రూపాయల నిధులను సేకరించి దుప్పట్లు, రంగులు, వర్షాలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సిబ్బంది మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదల్లో విజయవాడ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల ముంపుకు గురయ్యాయి. ముఖ్యంగా సింగ్ నగర్ మరికొన్ని ప్రాంతాలు చాలా దెబ్బతిన్నాయి. మా సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు సిబ్బంది విరాళాలు సేకరించి వారిని ఆదుకుంటానికి నిత్యావసర వస్తువులు పంపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని వరద బాధితులకి సహాయార్థము మా స్కూల్ యాజమాన్యం తరపున మొత్తం 3,06,091 రూపాయలని కలెక్ట్ చేయడం జరిగింది. అది మొత్తం పిల్లలు, టీచర్లు, వర్కర్సు అందరూ ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా అజిత్ సింగ్ నగర్లోని ఒక ప్రాంతంలోని వారికి సహాయార్థం ఇవాళ మా స్కూల్ తరపున అందరూ బయలుదేరి వెళ్తున్నారు. So my special thanks, my dear children, to your beloved parents. It is because of their contributions that we have collected this much amount, and very specially thank each of you, my dear children. Please pray for us that 300 families should benefit. So may God bless all of you and your family members. Thank you. వాళ్ళ జరిగినటువంటి వరద నష్టానికి చీరాల సెయింట్ ఆన్స్ స్కూల్ మేనేజ్మెంట్ వారు, పిల్లలు, సెయింట్ ఆన్స్ స్కూల్ తల్లిదండ్రులు అందరూ కలిసి 3,09,000 రూపాయలు కలెక్ట్ చేశాము. ఈ అమౌంట్ అన్నిటికి కూడా అక్కడ ఎఫెక్టెడ్ అయినటువంటి కుటుంబాలకి 300 కుటుంబాలను సెలెక్ట్ చేసి ఆ కుటుంబాలకి నిత్యావసర వస్తువులు, చీరలు, దుప్పట్లు, బెడ్షీట్స్, టవల్స్, సోప్స్ ఇలాంటివన్నీ కూడా పర్చేజ్ చేశాము. ఇవన్నీ కూడా ఈరోజు తీసుకెళ్ళి అక్కడ అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా జరగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క పేరెంట్స్కి, విద్యార్థులందరికీ సెయింట్ ఆన్స్ స్కూల్ తరపున మేము థ్యాంక్స్ చెప్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విర్రవీగితే మీకు ఏపీ అధికారులకు పట్టిన గతే మాజీ మంత్రి హరీష్ రావు. తిరుమల ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకొస్తాం సీఎం చంద్రబాబు. చంద్రబాబు స్వార్థ రాజకీయం జరగని తప్పుపై రాద్ధాంతం వైఎస్ జగన్. ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన పాలకొండ ఎస్డిపిఓ. విజయవాడ వరద బాధితులకు సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థులు నిత్యావసర వస్తువులు పంపిణీ.